అట్లా అనమాట, దిట్టమైన చెట్లు అది అలా వెళ్తున్నాం. ఇంకా మేము నైట్ అయింది మేము వెళ్తుంటే, అక్కడ ఒక దగ్గర ఆపాం. ఓకే నీళ్లు తాగుదాము, సంథింగ్ ఏదైనా తిందాము ఇది అని. అక్కడ ఒక స్ట్రీట్ ఏదో ఇట్లా ఉంది, అన్ని ఇట్లా గుడిసెల్లాగా ఏవో ఉన్నాయి, బట్ ఒక లైట్ లేదు ఏం లేదు. అక్కడెక్కడో ఒక లైట్ ఇట్లా ఫ్లికర్ అవుతుంది. ఏంట్రా ఇది, ఒకసారి అక్కడ దాకా వెళ్ళొద్దాము ఇది అని అంటుంటే వీళ్ళు ఎవరు రాలేదు. మోయిన్ నేను వెళ్ళాం. ఓకే మేము వెళ్ళొస్తాం అలా జస్ట్ ఒక వాక్ కి. మధ్యలో ఎవరైనా వెనకాల నుంచి వచ్చి పలకరిస్తే ఇంట్రడ్యూస్ చేసుకోకండి. కార్ దిగడానికి కూడా భయం అవుతుంది. ఓకే నేను ఇంకా లావణ్య మేమిద్దరం ఇలాంటివన్నీ చాలా చేస్తాం. అందుకే ఇప్పుడు మీకు కూడా అనిపించింది కదా రివెంజ్ తీర్చుకోవాలని ఉందా? ఉంది, కానీ నేను చాలా సింపుల్ అమ్మాయి, నేను ట్రై చేసా ఒకసారి ఇట్లనే ప్రాంక్ చేయాలి నేను కూడా. అసలు వర్కౌట్ అవ్వలేగా. నేనే చివరికి సర్లే మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నా. సరే ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి. మీలాంటి వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేసి మీరు ముందే చెప్పుంటే ఆయన రావడానికి వచ్చిన గ్యాప్ లో ఏదో ఒకటి ప్లాన్ చేసేవాళ్ళు. నెక్స్ట్ టైం అయినా ప్లాన్ చేయాలి సార్. ఇలా హీరోయిన్లు భయపెడితే ఎలా చెప్పండి? ఫస్ట్ డే అది కూడా ఫస్ట్ డే బాగుంటుంది. ఇట్స్ ఫన్. ఊరికే వచ్చి హాయ్ మా నీ లైన్స్ ఇవి ఒకసారి చేసుకుందామా అని వెళ్ళి టేక్ ఇచ్చాకంటే ఇట్లాంటి మధ్యలో ఇట్లాంటి కొన్ని జరిగితే బాగుంటుంది. సో మీరు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో ఆన్ స్క్రీన్ కూడా మిమ్మల్ని అలానే చూపిస్తారు అనుకుంటా? లేదు, ఈ సినిమాలో ఆన్ స్క్రీన్ కి రియల్ కి సంబంధమే లేదు. అందుకే అంటున్నా, నాకు ఇది ఇట్స్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. సో ఐ రియలీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆడియన్స్ రెస్పాన్స్. యాక్చువల్లీ కొంచెం ఆడియన్స్ రెస్పాన్స్ మాకు ఆల్రెడీ తెలుసు. నేను ఒక ప్రివ్యూ వేసాం మేము కాలేజ్ స్టూడెంట్స్ ని పిలిచి. మాకు ఎవరు తెలియదు, వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్, రూట్స్ కాలేజ్ అనే ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. వాళ్ళకి చెప్తే స్టూడెంట్స్ వచ్చారు పాపం. వస్తే వాళ్ళకి అందరికి షో వేసి చూపిస్తే ఎవ్రీబడి లైక్డ్ ఇట్. అసలు నోబడీ ఎవర్ సెడ్ ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ ద ఫిల్మ్. నా దగ్గర ఆ వీడియో ఉంది, కాకపోతే ఆ రూమ్ లో హాల్లో కొంచెం ఎక్కువ వస్తుంది వీళ్ళు మాట్లాడే దీనికి. అండ్ అప్పుడు మైక్ కూడా లేదు, ఓన్లీ ఒక కెమెరా తోటి మా టీంలోనే ఎవరో అందరు తీసారు ఆ వీడియోస్. ఆ న్యాచురల్ వాయిస్ పట్టుకుంటే ఎక్కువ కూడా వినపడుతుంది కదా, అందుకని అది నేను బయట పెట్టలేకపోతున్నా. బట్ అదర్వైజ్ ఐ వాంటెడ్, ఐ విల్ డూ వన్ ప్రివ్యూ ఎట్లయినా చేసి దాని ఫీడ్బ్యాక్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇట్లనే ఇప్పుడు ప్రెస్ వాళ్ళని కూడా పిలుస్తామేమో. సో ఇట్ విల్ బి ఎ రియల్ లిట్మస్ టెస్ట్. 23rd ముందు ఒక పెద్ద రిలీజ్ లాగా ఆ వీడియో అసలు ఎలా వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ ఏంటి అన్నది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 months ట్రావెల్ అయింది సినిమా అయిపోయి కూడా. ఈ లాస్ట్ 6 months లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, బట్ టూ మెనీ బిగ్ ఫిల్మ్స్ కదా అంటిల్ సంక్రాంతి వరకు. సో వి డిడ్ంట్ రిలీజ్. సో ఇట్ విల్ బి అ న్యూ ఎక్స్పీరియన్స్ టు సీ. సరే ఇంకా మనకి ఈ సినిమాకి మాకైతే జడ్జ్మెంట్ పోతుంది, డైరెక్టర్ వీళ్ళందరికి జడ్జ్మెంట్ లేదు ఎక్కువ. సో అన్ని రోజులు పనిచేశారు కాబట్టి అది అట్లా అవుతుంది. హోప్ఫుల్లీ ఆడియన్సెస్ మళ్ళీ ప్రివ్యూలో ఏమన్నా కొంచెం మంచి ఇది చెప్తారా ఏంటి అని ఆలోచిస్తుంది. ఓకే, డెఫినెట్గా చెప్తారు, ఎందుకంటే మీరు కాలేజ్లో కూడా ఆల్రెడీ ట్రైలర్ చూస్తేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపిస్తుంది కాబట్టి. అండ్ ప్రీవియస్ మూవీస్ చూసిన వాళ్ళు ఈ మూవీ మీద డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ కూడా చూడొచ్చు. అండ్ విశ్వక్ గారికి మీకు కూడా మంచి ర్యాపో ఉంది, ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తీస్తూనే ఉన్నారు. అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో ఎందుకు, అంటే ఆయన మూవీస్లో మీరు చేయలేదు? నాకు 1-2 సార్లు ఏవో వాళ్ళ సినిమా ఇది కూడా వచ్చింది, బట్ నేను వేరే సినిమా దీంతో ఉండడంతో ఐ కుడెంట్ గివ్ దెమ్ డేట్స్. అట్లా అవ్వలేదు అంతే. అదర్వైజ్ ఐ థింక్ ఓ మై గాడ్ లో కూడా అనుకున్నట్టున్నాడు, బట్ వెంకటేష్ కాకుమాను చేశాడు. ఇట్స్ గుడ్, చేస్తాం మేము కూడా. ఇక మళ్ళీ ఒక బడ్డీ కాపో లేకపోతే యాక్షన్ సినిమా టైప్ ఏదైనా చేస్తే బాగుంటుంది. ఓకే, సో మూవీలో మీ ఇద్దరి లవ్ అండ్ ఎఫెక్షన్ ఎలా ఉండబోతుందో కొంచెం రివీల్ చేశారు. అండ్ రియల్ లైఫ్లో వైశాలికి ఎవరైనా పేరున్నారా? నో అండి, సింగిల్. అబద్ధం చెప్పకు, ఆడపిల్లలు పుడతారా? నేను ఏ రోజైనా ఫోన్లో మాట్లాడడం సో ఈ క్వశ్చన్ ఇక్కడ పాస్ చేద్దామా? నాకెందుకుంటారండి, నేనేమన్నా అమ్మాయి? ఎందుకలా అంటే అమ్మాయిలకే ఉంటారండి? అమ్మాయిలకి ఆ పేటెంట్ రైట్స్ ఏమైనా ఉన్నాయా ఉండాలని? అదే కదా. అండ్ అమ్మాయిలకున్నా కూడా వాడు అబ్బాయే కదా, నేను అబ్బాయినే కదా, నీకెందుకు ఉండకూడదు అని కూడా అడగచ్చు. మేము అదే అడగబోతున్నాం, మీరు క్వశ్చన్ ఆన్సర్ రెండు మీరే చెప్పేస్తున్నారు. నో బట్ నాకెవరు, ఐఎమ్ సింగిల్ ఓన్లీ.
ఆల్రెడీ మీకేదో ఒక బ్రేకప్ అయిందని విన్నాం, అది ఒక అది ఎప్పుడో నేను చెప్పిందే కదా, ఆ. అది ఎప్పుడో, అది ఆల్మోస్ట్ 6 years ago. 6 years ago. సో ప్రెసెంట్ ఎవరు ఇది ఎప్పుడో 2016 అంటే ఏంటంటే 8 years ago అనుకుంటా. సో నోబడి, నేను అప్పటి నుంచి ఐ వాజ్ టోటలీ ఫోకసింగ్ ఆన్ మూవీస్ ఓన్లీ. 2018లో ఈఎన్ఈ వచ్చింది, దట్ వాజ్ ఇక ఇట్లా బ్రేక్ ఫిలిం కదా. ఇక అప్పటి నుంచి అయితే ఇంకా వేరే సినిమాలు అవి చేసుకోవడం, దానిలోనే బిజీలో ఉండడం. మేబీ ఐ డోంట్ నో, అంత నమ్మలేకుండా ఉన్నారా నాకు అర్థం కాదు. నేను అంటే మీరు సింగిల్, లేకపోతే నేను ప్రభాసా, నాకేంటి నా ఇంత మీరు ఇప్పుడు నేను మీరు ఎలా చెప్పారంటే నేను హ్యాపీ టు బి సింగిల్ అండి అన్నట్టుగా చెప్పారు, కానీ అది మాకు వైశాలి గారు నమ్మితే నేను నమ్ముతాను. ఐఎమ్ నాట్ హ్యాపీ టు బి సింగిల్. ఓకే, అట్లా నాకు నచ్చిన అమ్మాయి దొరికితే ఆబ్వియస్లీ ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, అట్లా ఇదేం లేదు. బట్ అట్లాంటి వాళ్ళు దొరకనంత సేపు అట్లా అనుకొని ఇంకేంటి, ఇప్పుడు సాడ్ ఉండలేం కదా. హ్యాపీ సింగిల్ లైఫ్, హ్యాపీ సింగిల్ ఇప్పుడు. సరే, ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇద్దాం. వైశాలి గారు పాపం రివెంజ్ ఎట్లా నోతి అయినా మీరు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇలా భయపెడితే ఎవరు వస్తారు చెప్పండి? భయపడలేదండి, అప్పుడు ఏదో భయపడినట్టు ఇది చేసిన తర్వాత షీఈ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, మంచి స్ట్రాంగ్, మంచి. ఓకే, వైశాలి గారికి రివెంజ్ ఈ ఏజ్ లోనే ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అప్పట్లో. అంటే హైదరాబాద్ మన ఏటూరు నగరంలోనే నువ్వు స్ట్రాంగ్ ఉన్నావు అంటే వైజాగ్ లో చించేసి ఉంటావు నీ హోమ్ టౌన్ లో. ఓకే, సో ఇలా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూ ఉంటారు అసలు అట్లా కూడా? లేదు, ఇప్పుడు ఏం కొట్టుకోలేదు. లేదు అంటే ఏడిపిస్తూ ఏదో ఒకటి అట్లా మాట్లాడుతా టైం తెలియదండి నిజంగానే. ఒక గ్యాప్ ఉన్న షూట్ గ్యాప్ లో అభినవ్తో టైం అసలు తెలియదు, ఫుల్ టైం అంతా. కానీ ఎవ్రీ కొంచెం సేపు ఇట్లా మాట్లాడుకుని ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్, ఏదైనా యూస్ఫుల్ థింగ్ కెరియర్ కానీ ఏదో ఒకటి సంథింగ్ మాట్లాడుకుంటాం, మూవీస్ కి రిలేటెడ్ కానీ, లేదా ఇలా ఏదో ఒక టాపిక్, ఎవ్రీథింగ్ అంటే యూస్ఫుల్ టాపిక్ ఉంటుంది మళ్ళీ. ఓకే, ఇస్ ఎ గుడ్ ఇలా మాట్లాడి వైశాలి వాయిస్ కూడా నేను మంచిగా ఇమిటేట్ చేస్తాడు. అవునా? ఒకసారి మాట్లాడండి చూద్దాం. తిరు సార్, ఇప్పుడు అది ఈ సీనా, ఇక్కడ అదేదో అన్నారండి, అలా కాదా, ఇలా అని మాట్లాడుతుంది. అంటే అలా టీజ్ చేస్తూనే ఉంటాను. నువ్వు పాటలా ఎందుకు పాడుతావు, ఒకసారి మాట్లాడు నార్మల్ గా మాట్లాడుతుంటే అదే కదా నేను అనుకున్నాను, బట్ అది అలా అవ్వలేదు. మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో పాడుతున్నావు ఏంటి? అంటే ఇప్పుడు కొత్తలో ఎలా అండి మనం కొంచెం, ఇప్పుడు కూడా అలానే మాట్లాడుతున్నాం. కొత్తలో ఏంటి 2 years తర్వాత కూడా అలానే మాట్లాడుతాం. ఇప్పుడే నువ్వు ఇప్పుడు అన్నదే అలా ఉంది, ఇప్పుడు కొత్తలో ఎలా ఉంటుందండి? వైజాగ్ లో మేబీ ఉండొచ్చు. సో వైశాలికి ఒక ఛాన్స్ ఇద్దాం ఇప్పుడు. మీ